మన 3వ తారీఖున డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరిగిన తీరును బట్టి నిన్నటి రోజున మా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గౌతమ్ రెడ్డి గారు ఆ పార్టీ కార్పొరేషన్ ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్ తీరుని చట్టపరంగా ఏ విధంగా జరిగింది అనే ఒక చట్టంతో ఆయన తెలిసిన రాజ్యాంగం ఏ విధంగా వీళ్ళు అపహాస్యం చేశారనే దాన్ని క్లియర్గా నిన్నటి రోజున వివరిస్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కౌంటర్గా ఈరోజు ఉదయాన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ కనీసం చట్టం మీద అవగాహన లేకనో, కనీసం రాజ్యాంగం అంటే కనీసం తెలిసి తెలియకో రాజ్యాంగం మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా, విప్పు లేదు, ఏమీ లేదు, విప్పు ధిక్కరణ ఏమి చేయలేదు అని మాట్లాడుతున్న ఈ రూప్ కుమార్ గారికి నేను మీడియా ముఖంగా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, మీకు తెలిసిన ఏ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారము ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి పోయేటప్పుడు రాజీనామా చేయకుండా పోయి ప్రజలు ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఇచ్చిన పదవిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఏ రాజ్యాంగం మీకు చెప్పిందో కనీసం మీకు అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే మీ దగ్గర ఏదైనా అమెండ్మెంట్ ఉన్నా కానీ చూపించండి. అంతేగాని మేము ఈరోజు కేరళ హైకోర్టు గురించి చూపించామని కేరళ హైకోర్టు తీర్పుని కేవలం ఉదాహరణగా మాత్రమే చూపించాం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి ఇట్లాంటి తీర్పులు వస్తాయని మాత్రమే మీకు ఆ తీర్పుని ఒక ఉదాహరణగా చూపించామే తప్ప ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు మా పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులయ్యి మా పార్టీ బలమైన పార్టీ అని చెప్పి ఆకర్షితులయ్యారని చెప్పి 40 మంది కార్పొరేటర్లు మాకు చేరారు. ఆ 40 మంది కార్పొరేటర్లతో మేము ఈరోజు ఎలక్షన్లో పాల్గొన్నామని చెప్పారు. ఈరోజు మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు 40 మంది దాదాపు 54 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 54 మంది కార్పొరేటర్లు కూడా ఎంతో గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త కష్టంతో మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజాప్రతినిధులుగా కార్పొరేషన్ అడుగుపెట్టాం. కానీ మొన్న జరిగిన డిప్యూటీ మేయర్ ఎలక్షన్లో 40 మంది కార్పొరేటర్లు అండదండలు ఉండి కూడా మీరు కనీసం మీ పార్టీ బీఫామ్తో కూడా పోటీ చేయించుకోలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారంటేనే మీరు ఏ విధంగా విప్పుకి భయపడ్డారనేది ప్రజలందరూ చూశారు. మేము నవ్వడం కాదు, ఏకైకలో పక్కపక్కలు మేము నవ్వడం కాదు, మీరు ఎలక్షన్ చేసిన తీరును చూసి మీరు ఎలక్షన్ చేసిన తీరు ఎట్లా ఉందో చూసి నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించిన ప్రజలందరూ కూడా అంత కిండలుగా నవ్వుకున్నారు. మీరు ఏ విధంగా భయపడ్డారు అనేది దానికి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎవరైతే మా పార్టీ మేము విప్పు జారీ చేసిన తర్వాత కూడా విప్పుని తిరస్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓట్లు వేశారో, ఎవరైతే గైర్హాజరయ్యారో, నీతో సహా రూప్ కుమార్ గారు నీతో సహా న్యాయస్థానంలో మీరు పదవిలో ఉండగానే మిమ్మల్ని అనర్హత వేటు చేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయిస్తాం. నిన్నటి రోజున ఆ చర్యలో భాగం నిన్నటి రోజు జేసీ గారికి రిప్రజెంటేషన్ జరిగింది. మాకు తొందరలోనే అధికారుల మీద నమ్మకం ఉంది, మాకు అనుకూలంగా న్యాయస్థానం మీద గౌరవంతో మాకు ఒక న్యాయపరమైన చర్యలు జరుగుతా నమ్ముతున్నాం. ఒకవేళ అది కుదరకపోతే న్యాయస్థానానికి మేము వెళ్తాం. న్యాయస్థానంలో కానీ మీరు చెప్పినట్టే కానీ ఈ 2/3 1/3 కానీ జరిగితే అప్పుడు మేము గమ్మునుంటాం. కానీ ఖచ్చితంగా ఏ పార్టీ మీద అయితే మీరు గెలిచి ఏ పార్టీకి అయితే వెన్నుపోటు పొడిచి విప్పు ధిక్కరించి పోయారో ఖచ్చితంగా మీరు పార్టీ పదవుల్లో ఉండంగానే మీ మీద అనర్హత వేటు వేసేదానికి నీతో సహా రూప్ కుమార్ గారు నీతో సహా అనర్హత వేటేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయించి ఒక పక్క న్యాయస్థానంలో మీపైన అనర్హత వేటు చేసేదానికి, మరొక పక్క ప్రజా తీర్పుని అగౌరవపరుచుతూ మీరు చేసిన మీ స్వార్థ ప్రయోజనం కోసం మీరు తీసుకున్న తీర్పును కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.